హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మునగాకుతోటి ఒక టేస్టీ హెల్దీ నేను కారపొడిని చూపించాలనుకుంటున్నానండి. చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. మునగాకులో బోలెడంత ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. 1, 2 కాదు, ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే ఈ వీడియో చెయ్యాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అయితే పొడిలైతే చాలాసార్లు తయారు చేశాను కానీ వీడియో అయితే చేయలేదన్నమాట. అయితే నార్మల్గా చేసేయడం చాలా ఈజీ, వీడియో తీయాలంటే కొంచెం ప్రాసెస్ ఎక్కువ అవుతుంది కదా. ఇక ఆలస్యం చేయకుండా ఈ మునగాకు పొడిని కమ్మగా టిఫిన్స్లోకైనా రైస్లోకైనా హెల్దీగా టేస్టీగా నిల్వ ఉండాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం. ముందుగా మునగాకనైతే నీట్గా చిన్న చిన్న కొమ్మల్లాంటివి పుల్లల్లాంటివి అన్నీ నీట్గా ఏరుకున్న తర్వాత వాష్ చేసుకోవాలి. అయితే మునగాకు చూడడానికి చాలా గ్రీన్గా ఫ్రెష్గా కనిపిస్తుంది. అయితే దీనిపైన చాలా మట్టి డస్ట్ చాలా ఎక్కువగా ఉంటుందండి. నేనైతే 4-5 సార్లు వాష్ చేసిన తర్వాత వైట్గా నీట్గా కాటన్ క్లాత్ మీద అయితే నీడలోనే ఆరపెట్టుకున్నాను. మీరు డైరెక్ట్గా ఎండలో ఎండబెట్టుకునే ఉద్దేశం ఉన్నట్లయితే అలా కూడా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను డైరెక్ట్గా వాయిస్ ఇచ్చి కొన్ని క్లిప్పింగ్స్ అయితే తీసాను అనమాట. చాలా డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. అలా సెట్ అవుతుందా లేదా అని నేను కెమెరా ముందు అలా చేస్తున్నాను అనమాట. కానీ చాలా డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉందని చెప్పి నేను ఇంకా అలా చేయలేదు. తీసాను వాయిస్ అంతా, మెయిన్ వాయిస్ అంతా రిమూవ్ చేసేసి మరలా వాయిస్ ఇస్తున్నాను అనమాట. అయితే ఈ మునగాకులోని చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పాను కదండి. ఈ మధ్యకాలంలో ఏజ్తో పని లేకుండా జాయింట్ పెయిన్స్తో చాలామంది సఫర్ అవుతున్నారు. వాళ్ళకి మునగాకు ఆకుకూరలు ఏవైనా మంచివే, అన్నిటికన్నా ఇంకా బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను నేను. ఈ మునగాకు అయితే అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇందులోని. హెల్త్కనే కాకుండా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారికి కూడా బెస్ట్ ఆప్షన్ ఈ మునగాకు పొడి కానీ కర్రీస్ కానీ ఫ్రై చేసుకోవడం కానీ అలానే పొడిల్లా తయారు చేసుకొని స్టోర్ చేసుకోవడం కానీ. నిజంగా ప్రాక్టికల్గా ఫేస్ చేసినవైతే నేను కొన్ని చెప్పాలి అనుకుంటున్నాను. మా మదర్కి ఒక 10 ఇయర్స్ బ్యాక్ చాలా విపరీతంగా బాడీ పెయిన్స్ అయితే వచ్చేసాయి. దానితో పాటు జాయింట్ పెయిన్స్ కూడా, కొంచెం వెయిట్ ఎక్కువే తను, దాంతోపాటు షార్ట్ అనమాట. అయితే కొంతమంది అనుకుంటారు వెయిట్ ఎంత ఉండాలి ఏంటి అని. వెయిట్ వచ్చేసరికి మన హైట్ని బట్టి మనం డిసైడ్ అవ్వాలి. ప్రతి ఒక్కరూ ఒకే హైట్ ఉండాలని ఏమీ లేదండి. కొంతమంది షార్ట్గా ఉంటారు, కొంతమంది కొంచెం హైట్ ఎక్కువ ఉంటారనమాట. నేనైతే అనుకుంటాను 65ని ఇలా ఉండాలి అనుకుంటాను. మా మదర్ వచ్చేసరికి షార్ట్ కానీ తను కూడా 65ఏ. ఈ బాడీ వెయిట్ వల్ల కూడా మనకి జాయింట్ పెయిన్స్ వస్తాయి. దాంతోపాటు కాల్షియం లోపం వల్ల రావచ్చు, విటమిన్ డి లోపం వల్ల రావచ్చు, ఇలా చాలా కారణాలు ఉంటాయి. దానితో పాటు తనకు వచ్చేసరికి అప్పట్లోని 40+ దగ్గరగా 50 ఇయర్స్ ఇలా ఉంటాయి అన్నమాట. కొంచెం హార్డ్ వర్క్ కూడా ఎక్కువగానే చేస్తుంది. అయితే నార్మల్గా మనం హెల్దీ ఫుడ్ అని ఇలా అలా తీసుకుంటూ ఉంటాం. తను వచ్చేసరికి ఇంకెక్కువగా రైసే తీసుకుంటూ ఉంటుంది. అయితే ఈ జాయింట్ పెయిన్స్తో చాలా సఫర్ అవుతుంది అని చెప్పాను కదా. దానికోసం అయితే మేము చాలా డాక్టర్స్ దగ్గర చూపించామన్నమాట. మా దగ్గరలో ఉన్న హాస్పిటల్స్, అలానే సిటీ అంటే వైజాగ్లో కూడా స్పెషలిస్ట్ దగ్గర, ఈ బోన్ స్పెషలిస్ట్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర చూపించామన్నమాట. ఎక్కడ చూపించినా సరే రెస్ట్ తీసుకోవాలని ఏదో ప్రాబ్లం చెప్తూనే ఉండేవారు. కాల్షియం లోపం ఉందని, విటమిన్ డి లోపం ఉందని, ఇలా రకరకాలుగా ఒక్కొక్క డాక్టర్ ఒక్కోలా చెప్పేవాళ్ళు అనమాట. తర్వాత ఈ జాయింట్స్కి బెల్ట్ ఇవ్వడం, మీరు ఎక్కువగా రెస్ట్లో ఉండాలి అని, ఆయిల్ మసాజ్ లాగా ఏంటేంటో ఇచ్చేవాళ్ళు. మా అమ్మ పెయిన్స్కి తట్టుకోలేక వేరే దగ్గర కొన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇస్తే అవి కూడా వాడింది. అవి వాడిన తర్వాత ఏమైందంటే ఈ మజిల్ అంతా చాలా లూజ్ అయిపోయి బోన్స్ అయి చాలా వీక్ అయిపోయాయి అనమాట. అదోలాగైపోయింది మనసు అంతా. నాకెందుకో ఇంక ఇవేమీ నచ్చలేదు. నేను ఒక డైట్ ప్లాన్ లాగా తనకి తయారు చేసి ప్రాక్టికల్గా 3 మంత్స్ అవి కంటిన్యూగా చేశాను అనమాట. చాలా బాగా యూజ్ అయ్యింది. తనకి డైట్ ప్లాన్ ఎలా చెప్పానంటే ఎర్లీ మార్నింగే లెగిసేసేది అనమాట. తనకి జనరల్గా అయితే టీ అలవాటు ఏమీ లేదు. కొంచెము పెరుగన్నం కానీ మజ్జిగన్నం కానీ తినడం అలవాటు ఉంటుందన్నమాట. అలా కాకుండా రైస్ అనేది తగ్గించేసాను కంప్లీట్గా. మార్నింగ్ లేచిన వెంటనే గోరువెచ్చని నీళ్ళు 1/2 లీటర్ కానీ లీటర్ కానీ తాగించిన తర్వాత మునగాకు నీళ్ళు కానీ, అల్లం నీళ్ళు కానీ, కరివేపాకు నీళ్ళు కానీ, దాల్చిన చెక్క నీళ్ళు కానీ, పుదీనా నీళ్ళు కానీ, పచ్చి పసుపు నీళ్ళు కానీ, ఎందులోనైనా సరే అల్లం యాడ్ చేసి జీరా వాటర్ కానీ అది కొంచెం ఇచ్చేదాన్ని. దాని తర్వాత మార్నింగ్ వచ్చే ఎండలోని వాక్ చేయించేదాన్ని. ఒక 1/2 అవర్ కానీ 1 అవర్ కానీ తప్పకుండా వాకింగ్ అయితే ఈ మార్నింగ్ ఎండలో చేయించేదాన్ని, చెప్పులు లేకుండా. అలానే
8 టు 8:30 కల్లా రాగి అంబలి గానీ, లేదంటే పాలల్లో మిక్స్ చేసిన జావలాగా గానీ, లేదంటే పల్చటి మజ్జిగలో గానీ, అందులోనే ఇది కొంచెం మునగాకు పౌడర్ కూడా ఒక్కోసారి యాడ్ చేసేదాన్ని. చాలా బాగా యూజ్ అయ్యేదనమాట. అలానే 11:30, 12 కల్లా కొంచెం మాత్రమే రైస్ ఒక కప్పుతోటి పప్పు ధాన్యాలు గానీ, ఆకుకూరలు గానీ ఏవో ఒకటి ఆయిల్ ఫుడ్ కంప్లీట్‌గా రిమూవ్ చేసేసాం. అంటే తగ్గించేసామనమాట. దాంతోపాటు మధ్యాహ్నం ఒక్క పూట మాత్రమే చిన్న కప్పుతో కప్పుడు రైసు. ఆకుకూరలు ఎక్కువగా ప్లాన్ చేశాను. ఆకుకూరలతో పాటు మార్నింగ్ పూట ఒక్కోసారి ఆల్మండ్స్, నట్స్ ఏమైనా ఉంటాయి కదా! నానబెట్టిన మొలకలు గానీ, పెసలు గానీ, లేదనుకుంటే శనగలు గానీ ఇలా. నెక్స్టు ఈవినింగు ఏమైనా ఆకలిగా అనిపిస్తే మాత్రము పప్పుండలో, నువ్వులుండలో, శనగుండలు ఇలా ఏవో ఒకటి స్నాక్స్ అనమాట. నైట్ వచ్చేసరికి 6:30, 7 కల్లా ఇంకా డిన్నర్ ముగించేయడమే. పల్చగా ఉన్న రోటీస్ 2 మాత్రమే. వాటర్ అయితే చాలా ఎక్కువగా తాగించేదాన్ని. జనరల్‌గా వాటర్ తాగడంలోనైతే తన నుంచి ఏం ప్రాబ్లమ్ ఉండదు. వాటర్ చాలా బాగా తీసుకుంటుంది. ఆ విషయంలో మెచ్చుకోవాల్సిన విషయమే. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఏం చెప్తే అది తను బాగా చేస్తదనమాట. మనకి ఏదైనా ఒక పని చేయాలి అంటే ఆపోజిట్ పర్సన్ కూడా సపోర్ట్ చేయాలి కదా! ఆ విషయంలో అయితే 100కి 200 మార్క్స్ వేయొచ్చు. నా మీద పూర్తి భారం వేసేస్తుందనమాట. ఇంక తను ఏం చెప్పినా మంచే చెప్తుంది, మంచే చేస్తుంది, నా మంచికే అన్నట్టుగా. ఈ డైట్ అంతా ఫాలో అయిన తర్వాత చాలామంది మా మదర్‌ని అడిగేవారనమాట. "నువ్వేం చేసావు? జాయింట్ పెయిన్స్ తగ్గాయి, చాలా పని చేస్తున్నావు" ఇలా అలా అని. అయితే మా అమ్మ నా కోసం చాలా గొప్పగా చెప్పేది ప్రౌడ్‌గా. మా చిన్నమ్మాయి ఇలా చెప్పింది, అలా చెప్పింది, నేను అదే ఫాలో అవుతున్నాను అని. నెక్స్ట్ వచ్చేసరికి తనకి ఒక కాలు కొంచెం ఫైలేరియా ప్రాబ్లమ్ అనమాట. అది ఒక మైనస్సే తనలోని. అప్పుడప్పుడు దానివల్ల సఫర్ అవుతూ ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద స్టోరీ ఉంది. అయితే ఇక అవన్నీ పక్కన పెట్టి ఎప్పుడో ప్రాక్టికల్‌గా తన నోటితోటే నేను అన్నీ చెప్పించాలనుకుంటున్నాను. అయితే కొంతమందిని అనుకోవచ్చు, మీ మదర్ కోసం నువ్వే ఎందుకు కేర్ తీసుకోవాలి అని. ఎందుకు అంటే నా పిల్లల్ని కంప్లీట్‌గా 99% తనే చూస్తుంది గనుక. ఏదో పేరుకే తల్లిని గానీ, నా పిల్లలకి తల్లి అయితే అసలు మా మదరే అనమాట. అందుకు గాను తన హెల్త్ కోసం నాకు బాధ్యత ఉంటుంది కదా! ఇవి నేను ప్రాక్టికల్‌గా చేసినవే నేను యూట్యూబ్‌లో చెప్తున్నాను. ఎవరికైనా జాయింట్ పెయిన్స్ ఉన్నట్లయితే, ఎనిమిక్ ప్రాబ్లము, ఇలా కాల్షియం లోపం ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా! అలాంటి వాళ్ళు ఆకుకూరలు ఎక్కువ తినడానికి ప్రయత్నం చేయండి. మారుస్తూ అంటే చేంజ్ చేస్తూ. దాంతో పాటు వీక్లీలో 2, 3 టైమ్స్ మునగాకుని తీసుకోవడానికి ఏదో రూపంలో మీరు సలాడ్ లాగా, సూప్ లాగా, సాంబార్‌లో వేసుకుంటారా, పప్పులో వేసుకుంటారా, కర్రీలాగా వండుకుంటారా, ఇలా మీరు ఏదోలాగా పొడిల్లా తింటారా, లేదంటే మార్నింగ్‌లో టీ, కాఫీ ప్లేస్‌లోని మరిగించుకొని తాగుతారా, ఏదోలాగా మీ డైట్‌లో ప్లాన్ చేసుకొని వాడండి. చాలా 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 హెల్త్ బెనిఫిట్స్‌తో పాటు వెయిట్ లాస్ అయ్యి ఈ మధ్యకాలంలో చాలామందికి షుగర్ ప్రాబ్లం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా ఏ డౌట్స్ లేకుండా ఈ మునగాకుని తీసుకోవచ్చు. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే దీనికోసం బోలెడంత మ్యాటర్ ఉంది. నేను ప్రాక్టికల్‌గా ఫేస్ చేసినవే. ఇక ఆలస్యం చేయకుండా ఈ మునగాకు పొడిని హెల్తీగా, టేస్టీగా నిల్వ ఉండేటట్టు ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీలోని మీరు ఆయిల్ ఏమి వేయనవసరం లేదండి. మనం ముందుగా మునగాకు నీట్‌గా వాష్ చేసుకొని నీరు అనేదే లేకుండా ఆరబెట్టుకున్నాం కదా! ఆ మునగాకుని వేసేయాలి. వేసేసి సిమ్‌లోని మాత్రమే కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా అని మరీ ఎక్కువ కలర్ చేంజ్ అయ్యే వరకు మీరు ఉంచనవసరం ఏమీ లేదండి. జస్ట్ మనకి ఆకు పచ్చితనం అనేది లేకుండా క్రిస్పీగా వస్తే సరిపోతుంది. ఎందుకంటే మనం కొంచెం నిలవ ఉంచుకుంటాం కదా! అందుకు గాను. ఈ ఫ్రై చేసిన ఆకు పొడిని మీరు విడిగా ఉంచుకొని వేడి నీళ్ళల్లోని మనం టీ పొడిని ఎలా అయితే స్టోర్ చేసుకొని వేడి నీళ్ళలో వేసుకొని ఉడికించుకుంటామో సేమ్ అలానే ఈ మునగాకు పౌడర్‌ని కూడా వేసుకొని, చిన్నది అల్లం ముక్క వేసుకొని, మరిగించుకొని, వడపోసుకొని, లెమన్ గానీ, హనీ గానీ మిక్స్ చేసుకొని తాగితే వెయిట్ లాస్ అవుతాము. జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి. స్కిన్‌కి, జుట్టుకి, కంటి చూపుకి, ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళకైతే ఇంకా మంచిది. ఇది ఫ్రై చేస్తూనే చిన్న చిరుచేదు వాసన వచ్చేస్తుందనమాట. అంత వెగటుగా ఉంటుంది. ఇలా చక్కగా క్రిస్పీగా వచ్చే వరకు సిమ్‌లో ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్‌లో వేసుకొని చల్లారి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మరి కాస్త క్రిస్పీగా వచ్చేస్తాయి అన్నమాట. మరి ఇంకెంతగా మించి మీరు ఎక్కువగా ఫ్రై చేయనవసరం లేదు. అందులో కొన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదా! ఓవర్‌గా ఫ్రై చేయడం వల్ల అవి కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. దాంతో పాటు కలరు కూడా తగ్గిపోతుందనమాట. అలా ఆకుని ఫ్రై చేసుకొని వేరే ప్లేట్‌లో చల్లారి పెట్టుకున్న తర్వాత అదే బాండీలోని 2-3 టీ స్పూన్లు నువ్వులను వేసుకోవాలి.
నువ్వుల్లోని కూడా చాలా కాల్షియం ఉంటుంది. చాలామందికి తెలిసే ఉంటుంది. ఒకప్పుడైతే హెల్త్ కోసం ఎవరికీ అంత అవగాహన ఉండేది కాదు గానీ, ఈ మధ్య కాలంలో ప్రతి దానికోసం ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. 80% వరకు ఎవరికో నూటికి కోటికి తెలియదు గానీ మ్యాక్సిమము చాలా మందికి తెలుసు. ఇలా నువ్వులు వేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చి పచ్చివాసన పోయిన తర్వాత మనకి బయటికి మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. అయితే ఈ పప్పులన్నీ మీరు ఒకేసారి ఫ్రై చేయొద్దండి. ఎందుకు అంటే కొన్ని ఎర్లీగా ఫ్రై అయిపోతాయి, కొన్ని వచ్చేసరికి కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. అందుకు గాను సపరేట్గానే ఫ్రై చేసుకోండి. నువ్వులు తీసుకున్న తర్వాత అదే బాండీలోనే 2 టీ స్పూన్లు నేను జీలకర్ర వేసుకున్నాను. అలానే 2 టీ స్పూన్లు ధనియాలు. ఈ 2 వేసుకొని ఇవి కూడా మంచి సువాసన వచ్చే వరకు సిమ్లోని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అయితే ఎండుమిరపకాయలు వచ్చేసరికి మీ ఇష్టమండి. కొంతమంది కారం ఎక్కువగా తింటారు, కొంతమంది కొంచెం తక్కువగా తింటారు. మేమైతే తక్కువగానే తింటాము. ముఖ్యంగా మా వారు తక్కువ తింటారు కనుక నేను కొంచెం మాత్రమే ఎండుమిరపకాయలు ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇలా ఒక 80-90% ధనియాలు జీలకర్ర ఫ్రై అయిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు వేసుకోవాలి. వేసుకొని ఇవి కూడా కొంచెం క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకొని నువ్వులు వేసుకున్నాం కదా, అందులో ఇవి కూడా వేసేసి చల్లారి పెట్టుకోవాలి. అలానే మరొకసారి ఆ బాండి పెట్టుకొని 1-2 టీ స్పూన్లు రాళ్ళుప్పుని వేసుకోండి. లేదనుకుంటే మీ దగ్గర పింక్ సాల్ట్ ఉన్నట్లయితే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది వేసుకొని నేను కొంచెం ఫ్రై చేశానమాట. ఇవంతా కూడా ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోవాలి, హైలో మాత్రం అస్సలు పెట్టవద్దు. ఉప్పులో కొంచెము తేమలాగా ఉంటుంది కదా, ఆ నీరు వల్ల కొంచెం ఈ పొడి పాడయ్యే అవకాశం ఉంటుంది. మనం ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే ఆ తేమ అంతా పోయి కొంచెం పొడిగా వస్తుంది. నేను 1 టీ స్పూన్ మాత్రమే వేసాను, ఎందుకంటే ఈ పొడి అంతా దగ్గరికి అయ్యేసరికి మనకి ఎక్కువైపోతుంది అనమాట, ఉప్పు కసింలాగా అయిపోతుంది. మీరు బీపీలు అవి కొంచెం ఉప్పు తగ్గించుకునే ఉద్దేశం ఉన్నట్లయితే తగ్గించి కూడా వేసుకోవచ్చు. అది కూడా ఆ ప్లేట్లో వేసేసుకున్న తర్వాత అదే బాండీలో 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని 3 టీ స్పూన్లు మినప్పప్పుని 3 టీ స్పూన్లు పచ్చిశనగపప్పుని వేసుకొని సిమ్లోని మాత్రమే లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అయితే ఇది 80% ఫ్రై అయిన తర్వాత నేను ఒక పావు టీ స్పూన్ నుంచి హాఫ్ టీ స్పూన్ వరకు ఉంటాయి మిరియాలు వేస్తున్నానండి. నాకు మిరియాల కారం కూడా చాలా ఇష్టము, హెల్త్కి కూడా చాలా మంచిది. నేను ఎండుమిరపకాయలు తక్కువగానే వేసాను కదా, మరి కాస్త మిరియాలు వేసాను అనమాట. మీకు ఇష్టం లేనట్లయితే స్కిప్ చేయొచ్చు. మీకు మరి కాస్త కలర్ఫుల్గా కావాలి అనుకుంటే ఇందులో చిటికెడంత పసుపు కూడా వేసుకోవచ్చు, కలర్ఫుల్గా కనిపిస్తుంది. నేనైతే వేయటం లేదు. ఈ ఆయిల్ అంతా రిమూవ్ చేసేసి ఓన్లీ పప్పుని మాత్రమే వేస్తున్నాను. ఇలా వేసుకొని అన్నీ బాగా చల్లగా అయ్యే వరకు ఉంచుకోవాలి. తర్వాత ఇందులోనే నేను కొంచెము కరివేపాకు కూడా నీట్గా వాష్ చేసేసుకొని లైట్ క్రిస్పీ లాగా వచ్చే వరకు ఫ్రై చేశాను అనమాట. మీ దగ్గర కరివేపాకు ఉన్నట్లయితే కొంచెం ఎక్కువగానే తీసుకోండి. ప్రస్తుతం నేను ఆ రెసిపీ చేసినప్పుడు నా దగ్గర ఎక్కువగా లేదు కనుక తక్కువ మాత్రమే వేసాను. ఇలా వేసుకొని ఇవి కూడా క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ మధ్యకాలంలో మా వారికి కూడా ఈ కరివేపాకు పొళ్ళని ఈ మునగాకు పొళ్ళని చాలా బాగా నచ్చుతున్నాయేమో, మాటికి తెస్తున్నారు. కరివేపాకు పొడిని అయితే 4 టైమ్స్ చేశాను నేను, చేస్తూనే ఉన్నాను, అయిపోతుందన్నమాట. ఇలా క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ మనం కంప్లీట్గా కూల్గా అయ్యే వరకు ఉంచుకోవాలి. వేడివేడిగా ఉండేటప్పుడే చెయ్యొద్దు అసలు. అలా చేసినట్లయితే పైకి ఈ మిక్సీ జార్ చిమ్మినట్టు అయిపోతుంది అనమాట. మొత్తం అంతా చల్లారిన తర్వాత మనకి మిక్సీ జార్ చిన్న గిన్నె ఉంటుంది కదా, ఆ గిన్నెలోని కొంచెం ఈ వేయించుకున్న పప్పులు కొంచెం అంతా మునగాకుని వేసుకోవాలి. కంప్లీట్గా మీరు మునగాకు వేసినట్లయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఇది కొంచెం బరకలాగా ఉంటుంది కనుక ఈ మిక్సీ జార్ చాలా నీట్గా తిరుగుతుంది ఈజీగా. ఇలా 50-50 కొంచెం రెండో మిక్స్ చేసుకుంటూ మునగాకు కరివేపాకుని అలానే పప్పుల్ని వేసుకొని కచ్చాపిచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. మీ దగ్గర దంచుకునే రోల్ ఉన్నట్లయితే అందులో చేసుకుంటే మరి కాస్త టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. దంచుకునేవి ఏవైనా సరే ఇలా చక్కగా గ్రైండ్ చేసేసుకోవడమే. మనం తయారు చేసుకున్న ఆకుని అలానే పప్పు ధాన్యాలని ఇలా అన్నీ చేసేసుకున్న తర్వాత బాగా నేను చల్లగా అయిన తర్వాత స్టోర్ చేయొచ్చులే అనే ఉద్దేశంతో ఒక చిన్న కడాయిలో స్టోర్ చేశాను అనమాట. ఫస్ట్ ఇలా వేసుకొని కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత గాజు సీసాలో వేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది, చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సరే తప్పకుండా ట్రై చేయండి. ఇది రైస్లోకి బాగుంటుంది. టిఫిన్స్ మనము ఎక్కువ రోటీ చపాతీ పుల్కా ఇడ్లీలని
రాగి పిండితోటి ఒక్కోసారి సంగటిలా చేసుకుంటూ ఉంటాము. దాంతో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే పక్కనే బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ రోజు ఏ టైంలో వీడియోస్ పెట్టినా మీకు ఎప్పటికప్పుడే నోటిఫికేషన్ వస్తుంది. నేను చెప్పే హెల్త్ టిప్స్ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఏవైనా తెలిసిన విషయాలు ఉంటే నాకు తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ వెంకటేశం.